వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీ మంత్రివర్గం నేడు సమావేశం కాబోతుంది. ఈ ఉదయం వెలగపూడి సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అధ్యక్షత వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా కేబినెట్ మంత్రులు ఇందులో పాల్గొంటారు. ఇక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అందజేసిన పలు ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనల విలువ 28,546 కోట్ల రూపాయలు. రాష్ట్రం భారీ పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇవి. వీటిని ఇదివరకే ఎస్ఐపిబి ఆమోదించింది. మంత్రివర్గం తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఇక విశాఖపట్నంలో ఐటీ సంస్థల ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించనుంది. కాగ్నిజెంట్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, మలి విడత చేపట్టవలసిన ల్యాండ్ పూలింగ్ వంటివి మంత్రివర్గం ముందుకు చర్చకు రానున్నాయి. ఇక అమరావతి భవన సముదాయాల నిర్మాణంపై గతంలో సిఆర్డిఏ ఆమోదించిన ప్రతిపాదనలను కూడా ఈ సందర్భంగా మంత్రివర్గం పచ్చ జెండా ఊపనుంది. ఇంకా మొత్తంగా 45,249 కోట్ల పనులకు గతంలో సిఆర్డిఏ అనుమతులు ఇచ్చింది. అయితే గతంలో ఇందులో అసెంబ్లీ భవనానికి 765 కోట్లు, హైకోర్టు భవనానికి 1,048 కోట్లు, ఇక 5 ఐకానిక్ టవర్లకు 4,665 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సిఆర్డిఏ అయితే వెల్లడించడం జరిగింది. అలాగే రహదారుల టెండర్ల కోసం అయితే మరో 9,699 కోట్లు, ఇక ఇతర రోడ్లకైతే 7,794 కోట్ల రూపాయలు వ్యయం చేస్తారని సమాచారం. అయితే ఈ నిధుల్లో 15,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోనుంది. మిగిలిన మొత్తాన్ని ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, ఇక హడ్కోలా నుంచి సేకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.